అమెరికాలో వైట్ హౌస్ అని అంటాం చూసారా. ఈ వైట్ హౌస్లో మీకు సిట్యువేషన్ రూమ్ అని ఒక రూమ్ ఉంటుంది. అంటే పానిక్ రూమ్ అని కూడా ఉండాలి. మొత్తానికి దాన్ని సిట్యువేషన్ రూమ్ అని అన్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అలాగే వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్, మీకు డిఫెన్స్ సెక్రటరీ, వీళ్ళందరూ కూర్చొని ప్రపంచాన్ని ఎలా ఉద్ధరిద్దాము అని మాట్లాడుకుంటారు. సో ఒక సందర్భంలో ఏమైందంటే, వీళ్ళు చాలా ఇంపార్టెంట్ విషయాలు, అంటే అమెరికాలో మనము ఏం చెయ్యాలి అనేది కాదు, ప్రపంచ దేశాలతో మనకు ఉండే సత్సంబంధాలు, గొడవలు, యుద్ధాలు, సో ఇవంతా ఏమిటి, సో వీళ్ళు కూర్చొని అనాలిసిస్ చేస్తున్నారు. దాంతో అక్కడ ఈ కీలకమైన మీటింగ్కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇద్దరు విలేకరులు, న్యూయార్క్ టైమ్స్ అనబడే పత్రిక ఉంది చూసారా, దాని రిపోర్టర్స్ వాళ్ళ చేతికి చిక్కింది. సో దాంతో వాళ్ళు ఏం చేశారు, ఇమీడియట్గా ఒక పుస్తకము రాద్దాము. న్యూయార్క్ టైమ్స్ వాడు ఫండింగ్ చేస్తున్నాడు, వీళ్ళు పుస్తకము రాస్తున్నారు. ఈ పుస్తకములో ఎలాంటి విషయాలు ఉన్నాయి అంటే మీరు నమ్మరండి. డొనాల్డ్ ట్రంప్ యొక్క మైండ్, అంటే అమెరికా అధ్యక్షుడు కదా, సో ఇతను ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాడు, ఏ దేశము తన శత్రువు, ఏ దేశము తన మిత్రుడు, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, సో ఎవరిపై ఎలాంటి టారిఫ్లు విధించాలి, ఏ దేశంపై యుద్ధము చెయ్యాలి, ఇదంతా కూడా, దీనికి సంబంధించిన వివరాలంతా కూడా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడము, సో ఈ అధికారులు అందరూ వినడము, దానికి సంబంధించిన లీక్డ్ డాక్యుమెంట్స్ బయటపడడం. సో ఈ పుస్తకము పేరు రీజిమ్ చేంజ్ అని అంటారు. రీజిమ్ చేంజ్ అంటే ఏంటి, పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూల్చడం, రీజిమ్ చేంజ్ చేసి ఈ షాబాజ్ షరీఫ్ అనే పనికి మాలిన వాడిని ప్రధాని చేయడం. చూడండి, ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందా ప్రశ్నించుకోవాలి. బంగ్లాదేశ్ షేక్ హసీనాను ప్రజలు ఎంచుకుంటే మహమ్మద్ యూనస్ అనే ఇంకొక పనికి మాలిన వెధవ వాడిని తీసుకువచ్చి పాలకుడుగా పెట్టడం. సో దీనంతా వీళ్ళు ఏమంటారు, రీజిమ్ చేంజ్ అని అంటారు. ఈరాన్లో కూడా ఇదే చేద్దాము అనుకున్నారు, కానీ అక్కడ కుదరలేదు. మొత్తానికి వాళ్ళ సుప్రీం లీడర్ని అయితే వీళ్ళు హతం చెయ్యగలిగారు. ఇలాగా అమెరికా వాడి యొక్క ఈ కుట్రలు, సో దీని గురించి వీళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ రీజిమ్ చేంజ్ అనే పుస్తకంలో మెయిన్ థీమ్ ఏంటో చెప్పమంటారా, ఇంపీరియల్ డొనాల్డ్ ట్రంప్. ఇంపీరియల్ అంటే ఏంటండి, రాచరిక పాలన, నేనే మోనార్క్, నేనే చక్రవర్తి, నా మాటే శాసనం. సో ఇలా ఆలోచించే ఒక తుగ్లక్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు అంటే పరిస్థితి ఏమిటి, ఇదే ఈ పుస్తకములో వీళ్ళు ప్రస్తావించారు. ఎన్నో చాప్టర్స్ మీకు పచ్చి నిజాలను ప్రజల ముందు పెట్టారు. మీరు కూడా చదవచ్చండి, రీజిమ్ చేంజ్ అని చెప్పి ఈ పుస్తకం మెల్లమెల్లగా పబ్లిష్ అవుతుంది, సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇందులో డొనాల్డ్ ట్రంప్ భారత్ గురించి ఏమీ ఆలోచిస్తాడు, మరి మనకు ముఖ్యం కదా. ఇప్పుడు వీళ్ళు కూర్చున్నప్పుడు ఒకళ్ళు అడుగుతున్నారు, మిస్టర్ ప్రెసిడెంట్, మీరు పాలనలోకి వచ్చిన వెంటనే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను అన్నారు కదా, వారము 10 రోజులు మ్యాక్సిమం ఈ యుద్ధం ఆగిపోతుంది, నేను వ్లాదిమిర్ పుతిన్తోనూ మాట్లాడగలను, అలాగే జెలెన్స్కీతో కూడా మాట్లాడి యుద్ధాన్ని ఆపేస్తాను అన్నాం, కానీ ఇప్పటి వరకు జరగలేదు కదా, 2 ఏళ్ళు అయిపోవస్తుంది అంటే వెంటనే ఒక అధికారి, దీనికి నా వద్ద ఒక మార్గము ఉంది, చెప్పు ఏంటి. ఏమీ లేదు, బ్రిటన్, ఫ్రాన్స్, అలాగే మీకు డచ్, ఈ సైనికులను మనము యుక్రెయిన్లోకి పీస్ కీపర్స్గా తీసుకువెళ్ళి మనం నిలబెడదాము. సో ఈ అధికారి ఇలా అనిన వెంటనే, మరి వీళ్ళందరూ నాటో కదా అంటే వెంటనే వీళ్ళు ఏం చేశారు, రష్యా ఫారిన్ మినిస్టర్ సెర్గీ లావ్రోవ్ ఈయన్ని సంప్రదించారు. అసలు ఈ యుద్ధమే నాటో గురించే జరుగుతుంది, ఇవాళ మీరు నాటో దళాలను తీసుకువచ్చి యుక్రెయిన్లో నిలబెడతామంటే మేము ఒప్పుకుంటామా, మీ అందరిపైన యుద్ధము ప్రకటిస్తాము అని చెప్పి రష్యా ఫారిన్ మినిస్టర్ స్ట్రాంగ్గా చెప్పడంతో జేడీ వ్యాన్స్ మళ్ళీ సిట్యువేషన్ రూమ్లో, అలా కాదండి, ఇండియన్ ఆర్మీని తీసుకువచ్చి యుక్రెయిన్లో నిలబెట్టేమో అనుకోండి,
అప్పుడు ఖచ్చితంగా రష్యా వాళ్ళు భారతీయుల మీద దాడులు చెయ్యలేరు కదా. సో ఈ పీస్ కీపింగ్ అనబడే మిషన్ నిలబడుతుంది కదా అంటే సూపర్ అండి అని అందరూ అన్నారు. వెంటనే ట్రంప్ ఏమంటాడు నవ్వేసి, నరేంద్ర మోదీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఏం చెప్పినా ఆయన వింటాడు, కానీ ఈ భారతీయులు అసలు వినరు, దే వోంట్ పే ఫార్ ఎనీథింగ్. అంటే ఇతనికి భారతీయుల మీద ఒక రకమైన అభిప్రాయం అండి. వాళ్ళు నెగోషియేట్ చేయడంలో చాలా టఫ్గా ఉంటారు, ఎక్కడా లొంగరు, వాళ్ళకి అనుకూలమైన పరిస్థితిలో మాత్రమే వాళ్ళు ఒప్పుకుంటారు. అలాంటిది ఇండియన్ ఆర్మీ యుక్రెయిన్ దాకా రావడము అనేది ఇంపాసిబుల్, వాళ్ళు చెయ్యనే చేయరు. నాకు తెలుసు కదా ఇక్కడ ఎలా ఉంటుందంటే, నేను చెప్తున్నాను మీరు వినండి, ఇండియన్ ఆర్మీ యుక్రెయిన్ రాదు ఓకేనా అంటే అందరూ ఎస్ బాస్ ఎస్ బాస్. మళ్ళీ ఇంకొక సందర్భంలో అమెరికాను ఒక గొప్ప దేశముగా చెయ్యాలి కదా, మనము పెద్ద పెద్ద డేటా సెంటర్స్, పెద్ద పెద్ద ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన బిల్డింగ్స్ ఒక హైటెక్ దేశముగా ప్రపంచానికి చూపించాలి. ఆల్రెడీ ఉంది కానీ చూపించాలి కదా. అంటే అసలు ఈ ప్రపంచము అమెరికా మీద విధిస్తున్న టారిఫ్స్ మీకు తెలుసా? నేను చెప్తున్నాను, డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు వినండి. ఈ భారతీయులు ఉన్నారు చూసారా, మన దేశంలో పెద్ద పెద్ద సంస్థల్లో వీళ్ళు సీఈఓలుగా ఉంటారు, టాప్ పొజిషన్లో అంతా వీళ్ళే ఉంటారు. ఇంకా జేడీ వ్యాన్స్ నిన్ని పెళ్లి చేసుకొని ఉషా ఇవాళ ద సెకండ్ లేడీ అయ్యింది కదా. సో చూడు వాళ్ళ చతురు. అలాగే ఈ కమలా హ్యారిస్ మీకు అమెరికా యొక్క వైస్ ప్రెసిడెంటే అయిపోయింది. ఎవరి డబ్బుతో? మన డబ్బుతో. ఇదే భారతీయులు మన గూడ్స్ మీద, మన సరుకుల మీద 175% వాళ్ళు డ్యూటీస్ విధిస్తున్నారు, మనపై ట్యాక్సులు వేస్తున్నారు. అలాంటి భారతదేశాన మనం నమ్మాలి, ఎప్పుడూ నమ్మకూడదు. వాళ్ళు మనపై ఒక్క రూపాయి కూడా పెట్టారు అని చెప్పాడు. అంటే డొనాల్డ్ ట్రంప్ 80 ఏళ్ళు. సో ఇతనికి భారత్ పైన ఒక రకమైన గురి, అంటే అతనికి ఒక అభిప్రాయం ఉంది, వీళ్ళ దగ్గర నుంచి రూపాయి కూడా మనము వసూలు చేయలేం. ట్రంప్ టవర్స్ అనుకున్నాడు, మీకు హైదరాబాదు, ముంబై ఇక్కడంతా పెద్ద పెద్ద టవర్లు పెట్టి 1000 కోట్లు సంపాదిద్దాం అనుకున్నాడు. కానీ భారత్ నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవాళ 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ అని మాట్లాడుతున్నాం కదండి. వాళ్ళు ఇక్కడ ఢిల్లీలో వచ్చి కూర్చొని ఉన్నారు, సమస్యే లేదు. పీయూష్ గోయల్ని హ్యాండిల్ చేయడం అనేది ఇంపాసిబుల్ లాగా వీళ్ళకి అనిపిస్తుంది, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. సో ఇదే యాటిట్యూడ్, ఇదే నమ్మకమే డొనాల్డ్ ట్రంప్కి భారత్పై ఉంది. వీళ్ళు ఎవరికీ లొంగరు, వీళ్ళని కన్విన్స్ చేయడం అనేది చాలా కష్టం. అలాంటప్పుడు ఇండియన్ ఆర్మీ యుక్రెయిన్ ఎందుకు వస్తుంది? సో వాళ్ళు మనకు విధిస్తున్న ట్యాక్సులను ఎక్కడ తగ్గిస్తారు? కాబట్టి నేనే వాళ్ళపై ట్యాక్సులు విధిస్తాను, 50% ట్యాక్స్ విధిస్తాను, వాళ్ళు చచ్చినట్టు దారిలోకి వస్తారు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అంటే మీకు మజాకా, నా తడాకా ఏంటో ఇలాగ నేను 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 ఐఆమ్ ట్రంప్ నేను చెప్తున్నాను. ఇదే పుస్తకంలో ప్రస్తావించారండి. ఎటువంటి ఫారిన్ పాలసీ లేకుండా వీళ్ళు మిత్రులు, వీళ్ళు శత్రువులు, ఓవరాల్గా నా ఫ్యామిలీకి వీళ్ళు ఎలా ఉపయోగపడతారు, ఇది మాత్రమే ఇతని యొక్క సెకండ్ టర్మ్ యొక్క పాలసీ. అంతేగాని మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికాను గొప్పగా చూడాలి, మన ప్రజల జీవితాలు వెలిగిపోవాలి, నథింగ్ అండి. ట్రంప్ తన ఫ్యామిలీ కోసమే అమెరికాను వాడుకుంటున్నాడు. ఇందులో భాగంగా ఈ సిట్యువేషన్ రూమ్లో ఇతను మాట్లాడిన కీలకమైన విషయాలు, ముఖ్యంగా భారత్ పట్ల ఇతని వైఖరి క్లియర్గా తెలిసింది. మరి ఇదంతా వింటున్నప్పుడు మనకు ఏమనిపించాలి, మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.